ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? ప్రత్యేకించి మరి తుఫాన్ యొక్క ప్రభావం వల్ల సముద్ర తీరంలో ఉన్నటువంటి ప్రజల కొరకు మనందరూ ప్రార్థించాలి. ఎంతో భయంకరమైన తీవ్రతమైన తుఫాను ద్వారా ఎంతోమంది ఇల్లు పోగొట్టుకున్నారు, వసతి లేకుండా ఉన్నారు, ఆకలితో ఉన్నారు. మనం దేవుని బిడ్డలుగా వారి కోసం ప్రార్థన చేద్దాం. వీలైతే అక్కడ ఉన్న వాళ్ళు సహాయం చేయలాగా మనం చేస్తున్నాం. రండి కలిసి దేవుని వాగ్దాన్ని చదువుకుందాం. కొలొస్సీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనము. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములో ఏలుచుండనీయుడి. ప్రియులారా, మన హృదయంలో ఏది ఏలుబడి చేయాలంటే డబ్బు కాదండి. మన హృదయంలో గర్వం కాదండి ఏలుబడి చేయాల్సింది. మన హృదయంలో అమ్మాయిల అబ్బాయిల ప్రేమ కాదండి. మన హృదయం నిండా సమాధానము ఏలుబడి చేస్తూ ఉండాలి. ఎక్కడ సమాధానం ఉంటుందో అక్కడ సంతోషం ఉంటుంది. ఎక్కడ ఏ ఇంట్లో సమాధానం ఉంటుందో ఆ ఇంట్లో ఆశీర్వాదాలు మెండుగా వస్తుంది. ఏ వ్యక్తిలో సమాధానం ఉంటుందో ఆ వ్యక్తి ద్వారా దేవుని కార్యాలు జరుగుతుంది. కనుక ఈ సమాధానం ఊరికనే రాదండి. నీవు ఉదయకాలం లేచి దేవుని సన్నిధిలో మోకరించి ప్రభుని స్తుతించి ప్రార్థన చేసి దేవుని వాక్యాన్ని చదివి ఆయన రక్తములో నీకు అగ్ని కంచి వేసుకున్నప్పుడు నీకు సమాధానం ఉంటుంది. ఇదిగో నీ ఇంటిలో అన్నీ ఉండి, ఇదిగో మంచి బంగారము, డబ్బు, చదువు, పలుకుబడి అన్నీ ఉండి ఇంట్లో సమాధానం లేకపోతే ఎందుకు ఈ దినాల్లో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? వాళ్ళకి ఏం కరువు అయిందని ఎంతోమంది ఉద్యోగం చేస్తున్న వారే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎంతోమంది డబ్బున్న వారే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అంటే వారికి సమాధానం లేదండి. వారి కుటుంబ సభ్యుల ద్వారా సంతోషం లేదండి. అంటే ఈ రోజుల్లో ఎందుకు మనుషులు నిద్ర మాత్రలు మింగుతున్నారు, నిద్ర రావడం లేదంటున్నారు? సమాధానం లేదు. భార్యాభర్తల మధ్య సమాధానం లేదు. అత్త కోడల మధ్య సమాధానం లేదు. ఇదిగో తల్లి బిడ్డల మధ్య సమాధానం లేదు. అన్నదమ్ముల మధ్య సమాధానం లేదు. ఎక్కడ నీకు నిద్ర వస్తుంది? ఎక్కడ నువ్వు తినింది అరుగుతుంది? ఎక్కడ నువ్వు సంపాదించింది నిలబడుతుంది? సమాధానం చాలా అవసరం అండి. ఈ లోకంలో నువ్వు అన్నీ కలిగి ఉండి నీలో సమాధానం లేకపోతే ఎందుకు స్వామి నీ జీవితము? కనుక ప్రభుని యేసుక్రీస్తు ద్వారా ఆ సమాధానం నీ హృదయంలో ఎప్పుడు ఏలుబడి చేస్తూ ఉండాలి. నీలో ఎప్పుడు కూడా సమాధానం ఆత్మ కలిగి ఉండాలి. కనుక దేవుడు ఉదయకాలమున మీ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకను నీ భర్తతో సమాధానం పడలేదా? సమాధాన పడు. పట్టుదలగా మొండిగా ఉండి ఏం సాధించలేవు. ఇంకను నీ భార్యతో మాట్లాడకుండా ఉన్నావా? సమాధానపడు, సరిచేయను. సమాధానంగా ఉంటేనే మీ కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉంటారు. కనుక మనందరూ కూడా సమాధాన ఆత్మని మన కుటుంబంలో సంఘాల్లో ఏలుబడిచ్చనిగాక ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ఉదయకాలన తుఫాను బారిన పడిన ప్రజలు మీరు కాపాడండి ఆయన. వారికి మంచి వసతి ఆహారం దయచని. ఏ వాగ్దానం వింటున్నైనా మనశ్శాంతి లేకుండా బిడ్డల్ని జ్ఞాపకం చేసుకుని అయా ప్రతి ఒక్క హృదయంలో సమాధానాత్మని నింపున ప్రభా. ఎంతోమంది పిల్లలైనా డెంగ్యూ, అయా మలేరియా, టైఫాయిడ్ జ్వరాలతో బాధపడుతున్నారు. నీ కల్వరి రక్తముతో కడుగున ప్రభా సంపూర్ణ స్వస్థతనివ్వండి అయ్యా. ఎవరైతే నా ప్రభా హాస్పిటల్లో సీరియస్ కండిషన్లో ఉన్నారో వారిని లేవనెత్తండి, బ్రతికించండి నా ప్రభా. ఇదిగోరా నా ప్రభా, అప్పులో బాధలో ఉన్న వారికి విడుదల దయచ్చు నా ప్రభా. వివాహం కాని బిడ్డలకి వివాహం జరిగించండి అయ్యా. ఉదయకాలన ప్రభా ప్రతి ఒక్క బిడ్డలు మీరు దర్శించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.